ఇలాంటి యాక్సిడెంట్ని నేను రెండోసారి చూడడం. ఒకటేమో బెంగళూరులో జరిగింది. బెంగళూరులో జరిగిన దానికైతే ఎంటైర్ ఫ్యామిలీ చనిపోయింది. ఇక్కడ మాత్రం ఒక పాప ప్రాణాలతో బయటపడ్డది. దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, ఆ పాపకి ఏం జరగద్దని చెప్పేసి. కడప టు రాయచోటి ఇది చాలా డేంజర్ అయిన ఘాట్ రోడ్. ఎన్నోసార్లు ఈ రూట్లో నేను కూడా ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఇంకో విషయం, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డ్రైవింగ్ వాళ్ళకే వచ్చు అనుకుంటారో, వాళ్ళు తప్ప ప్రపంచంలో ఎవరు నడపలేరు అనుకుంటారో తెలియదు. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఫారెస్ట్లో నార్మల్ రోడ్ ఉంటుంది, అక్కడ ఓవర్టేక్ చేసుకొని స్పీడ్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఘాట్ రోడ్లలో టర్నింగ్ పాయింట్స్లో కూడా చాలా దారుణంగా ఫాస్ట్గా వెళ్ళేసి టర్నింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏమనిపిస్తుంది, ముందుకెళ్ళి ఆపిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎవడి కర్మలో వాడే పోతాడని చెప్పేసి వదిలేస్తాం. చిన్న మిస్టేక్ అయితే అన్న ఎంటైర్ ఫ్యామిలీ పోతుందన్న. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఘాట్ రోడ్లలో. ఇంకో విషయం, ఘాట్ రోడ్లలో టర్నింగ్స్ దగ్గర, యూటర్న్ కానీ, హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర కానీ హెవీ వెహికల్స్ ఉంటే ఫస్ట్ వాటిని నిలనియాలి. ఎందుకంటే మన